హాయ్ ఫ్రెండ్స్, మహేష్ బాబు గారి మూవీ ఫ్లాప్ కావాలని కోరుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు. అసలేమైందో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఆయన తండ్రి కృష్ణ గారు బ్యాక్ బోన్లా నిలిచారు. కెరీర్ బిగినింగ్లో మహేష్కి కృష్ణ గారు అవసరమైన సపోర్ట్ మొత్తం అందించారు. అయితే కథల ఎంపికలో ఫైనల్ డెసిషన్ మాత్రం తనదే అని మహేష్ బాబు తెలిపారు. మహేష్ బాబు గారు నటించిన చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇష్టం లేని చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయంట. నాన్నకి మురారి మూవీ అంటే చాలా ఇష్టమని మహేష్ బాబు గారు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఆ మూవీలో తన నటన చూసి కృష్ణ గారు భావోద్వేగానికి గురయ్యారట. ఇక ఇష్టం లేని చిత్రం కూడా ఒకటి ఉందట. 2004లో మహేష్ బాబు గారు ఎస్జే సూర్య డైరెక్షన్లో నాని అని ఒక మూవీలో నటించారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ డిజాస్టర్ అయింది. రిలీజ్కి ముందే కృష్ణ గారు ఈ మూవీని ప్రీమియర్ షో చూశారట. మూవీ చూసిన వెంటనే ఈ మూవీ కనుక హిట్ అయితే మహేష్ బాబు స్టార్ హీరో కాదు అని అనేశారట. కృష్ణ గారు అంత పెద్ద మాట ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన మాటలకు అర్థం మహేష్ బాబు గారు వివరించారు. స్టార్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు అనేది కృష్ణ గారి ఒపీనియన్. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు స్టార్ హీరోల నుంచి ఆశించరు అని కృష్ణ గారు అన్నారట. నాని చిత్రం తనకి ఒక లెసన్ అని మహేష్ బాబు గారు తెలిపారు. ఇక తర్వాత రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీ కూడా తన లైఫ్లో మెమొరబుల్ మూవీ అని మహేష్ బాబు గారు చెప్పుకొచ్చారు. కథ వినగానే ఇది నా లైఫ్లోని స్పెషల్ మూవీ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో ప్రతి అంశం ఉంది. డైరెక్టర్ కొరటాల శివ గారు దాదాపు 40 నిమిషాలు నాకు కథను చెప్పారు. ఒక ప్యాకేజ్ లాగా ఈ కథ ఉంటుంది. ఇలాంటి కథ దొరకడం నిజంగా నా అదృష్టం. కథ వినగానే ఆ రోజు నమ్రతతో కూడా చెప్పా. ఈరోజు చాలా మంచి స్టోరీ విన్నానని చెప్పా. కథని నమ్మి అదే విధంగా కష్టపడ్డాం. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మా టెన్షన్ మొత్తం ఒక్కసారిగా దిగిపోయింది అని మహేష్ బాబు గారు ఓ ఇంటర్వ్యూలో తన మెమరీస్ అన్నింటినీ షేర్ చేసుకున్నారు.